అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆయన జీవిత చరిత్రలో ఈరోజు మనం తెలుసుకోబోయేది 5వ చాప్టర్, గంగోత్రికి ప్రయాణం. విష్ణుదాసు ఒక సాధకుడిగా హరిద్వార్ చేరుకున్నాడు. దైవ కటాక్షం వల్ల 10-12 సంవత్సరాలు హరిద్వార్లో నివసించాడు. కరుణార్థ హృదయుడైన సద్గురువుల బోధన వల్ల తెలుసుకోవలసిన తత్వ రహస్యాలు తెలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు కేవలం సాధకుడు మాత్రం కాడు, భగవత్ సేవాపరాయణుడు, సంపూర్ణ బ్రహ్మజ్ఞాని. వయసు ముదురుతూ వచ్చింది. నిలువెత్తు గల ఆయన గంభీర దేహం వంగింది. తల, గడ్డం పూర్తిగా నెరిశాయి. వృద్ధాప్యపు చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంగవస్త్రం తప్ప ఆయన దిగంబరుడు. ఊత కోసం ఒక పొడవైన దుడ్డుకర్రను చేతిలో పట్టుకున్నాడు. కమండలం ధరించారు. నిరంతర తపశ్చర్య వలన సముపార్జించిన ఆత్మశక్తితో ఆయన నేత్రాలు మెరిసిపోతున్నాయి. పాత వాసనలు పటాపంచలయ్యాయి. పరమయోగి అయ్యాడు. గంగ ఒడ్డున ఉన్న కొండలు, కోనలు, లోయలు తిరుగుతూ ప్రకృతి శోభను తిలకిస్తూ తపస్సు చేసుకుంటూ సంచరిస్తున్నాడు. ఆయనకు అంతర్శాంతితో పాటు బహిర్శాంతి కూడా లభించాయి. ఒక చోట నిలకడగా కూర్చొని చాలా కాలం తపస్సు చేసుకోవాలన్న కోరిక కలిగింది విష్ణుదాసుకు. అందుకు అనువైన గృహను ఒకదాన్ని వెతకడం ఆరంభించాడు. చివరకు నీలకంఠ పర్వత శిఖరం పైన ఒక గుహను కనుక్కున్నాడు. ఆ గుహ ముఖద్వారం ముందు పెద్ద బండరాయి ఒకటి ఉంది. అందుచేత చలిగాలులు ఆ గుహలోకి చొరబడవు. గృహ లోపల వెచ్చగా ఉంది. గుహలో ఒక రాతి తిన్నె ఉంది. బహుశా అంతకుముందు ఎవరో మహాత్ముడు ఆ గుహను ఉపయోగించుకొని ఉండి ఉంటాడు. అలా ఆ గుహ అన్ని విధాలా తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి గృహలో ప్రవేశించాడు. రాతి తిన్న మీద కూర్చున్నాడు. కమండలాన్ని పక్కన పెట్టాడు. పద్మాసనం వేసుకున్నాడు. సద్గురువు ఆదేశించిన ప్రకారం తపస్సు ప్రారంభించారు. కేవలం వాతనాశంతో సుమారు 6 సంవత్సరాల పైన సమాధిలో ఉన్నాడు. అతను సాధించిన హఠయోగం, ఆత్మవిద్య అంతఃకాల అతన్ని సమాధి స్థితిలో ఉంచాయి. అతడు సమాధిలో కూర్చోవడానికి ముందు గుహ వెలుపల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు అవి బాగా పెరిగి పెద్ద చెట్లయ్యాయి. బృహస్పృతి వచ్చిన విష్ణుదాసు బయటకు వచ్చి వాటిని చూసి తాను సుమారు 6 సంవత్సరాల పైగా సమాధిలో ఉంటానని అనుకున్నాడు. ఈ విధంగా తనను తాను కఠోర పరీక్షకు లోను చేసుకొని తాను ఎంతవరకు సిద్ధిని సాధించాడో తెలుసుకున్నాడు. తర్వాత గుహను విడిచి కింద ఉన్న ఋషికేశ్ చేరుకున్నాడు. అక్కడ ఉంటున్న సాధు పుంగవులు పెట్టిన భోజనం తిన్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి లక్ష్మణరులకు వెళ్లిపోయి ఒక కుటీరంలో ప్రవేశించి అక్కడే కొన్ని నెలలు నివసించాడు. అతను అక్కడ నివసిస్తూ ఉండగా ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఆ ప్రదేశం విడిచి హిమాలయాలోని దూరపు ప్రదేశాలకు వెళ్లిపోవడానికి దారి తీసింది. రాజకార్యంపై ఢిల్లీ వెళ్లిన కృష్ణసింగ్ తిరిగి ఇల్లు చేరుకోపోగా ఆ కాలక్రమంలో పటియాల మహారాజ్ మంగల్ సింగ్ మరణించాడు. మహారాజు రెండవ భార్య పెద్ద కొడుకు కరం సింగ్ సంస్థానానికి రాజయ్యాడు. ఆ కరం సింగ్ సపరివారంతో బద్రీనాథ్ యాత్ర బయలుదేరి దారిలో ఉన్న హరిద్వార్, ఋషికేశ్ దర్శించుకుంటూ లక్ష్మణరులకు చేరుకున్నాడు. అక్కడ ఒక గొప్ప సాధుపుంగుడు ఉన్నాడని తెలిసి సాధునాం దర్శనం పుణ్యం అని తలచి సాధువును దర్శించడానికి వచ్చాడు. సాధుపుంగవుని ఆశీస్సులు పొందాలన్న సదుద్దేశంతో కుటీరంలో ప్రవేశించిన కరంసింగ్కు కుటీరవాసి తన అన్నే అన్న విషయం తెలియదు. జింక చర్మం మీద కూర్చున్న విశిష్టమైన యోగికి నమస్కరించాడు. కాలగమనం వల్ల విష్ణుదాసు వృద్ధుడయ్యాడు. అదీగాక తలపై జటాజుటం ఛాతి వరకు వేలాడుతూ నెరిసిన పెద్ద గడ్డం గల యోగికి గుర్తుపట్టలేకపోయాడు కరంసింగ్. యోగి కూడా వచ్చిన వ్యక్తికి అంతగా పట్టించుకోలేదు. శిరస్సు వంచి చేతులు జోడించి యోగిని ఉద్దేశించి, మహాత్మా, నా పేరు మహారాజ్ కరం సింగ్. పటియాల నుండి సపరివారంగా బద్రీనాథ్ యాత్రకు వెళుతూ ఇటొచ్చాను. మహాసిద్ధ పురుషులైన తాము ఇక్కడ ఉంటున్నారన్న విన్నాను. మీలాంటి వారు ఆశీస్సులు మాకు ఎలా లభించాయి? మమ్మల్ని కటాక్షించి ఆశీర్వదించండి అని విన్నవించాడు కరం సింగ్. వచ్చిన వ్యక్తి తన సవితి తమ్ముడని గుర్తుపట్టాడు యోగి. కరం సింగ్ తాత్విక సంబంధమైన కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి పంజాబీ భాషలో సమాధానమిచ్చాడు యోగి. ఆ గొంతును గుర్తుపట్టాడు కరం సింగ్. వెంటనే, మహాత్మా, తమ ఆకారం, కంఠధ్వని అచ్చంగా మా అన్న కృష్ణసింగ్ను పోలి ఉన్నాయి. అతడు చాలా క్రితం
ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అతని ఆచూకు తెలుసుకోవడానికి మేము చాలా ప్రయత్నించాం. కానీ అతని జాడ మాకు తెలియలేదు. దయచేసి చెప్పండి. మీరు అంతేనా? అని చాలా ఆతృతతో అడిగారు. విష్ణుదాసు చిరునవ్వు నవ్వి, కరణ్ సింగ్ నువ్వు సరిగ్గా ఊహించావు అని అన్నాడు. కరణ్ సింగ్‌ను సోదర ప్రేమ ఆవరించింది. ఆనందంతో అతని కళ్ళు చెమర్చాయి. ఎన్నాళ్ళ నుంచో ఎడబాటు పొందిన సోదరుడిని అకస్మాత్తుగా కలుసుకున్న సంతోషంతో, మహాత్మా, ఇన్నాళ్ళకు మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. నేను నా బద్రియాత్ యాత్రను విరమించుకుంటున్నాను. పాటియాలకు తిరిగి వెళ్ళిపోతాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మీరు చాలా ముసలివారయ్యారు. ఈ వయసులో మీకు ఈ కుటీర జీవితం నిండా కష్టాలే. దయచేసి ఇంటికి వెళ్ళిపోదాం రండి అని ప్రాధేయపడ్డాడు. యోగికి తిరిగి పాటియాలకు వెళ్ళాలన్న తలంపు లేదు. తన శేష జీవితం హిమాలయకే అంకితం కావాలన్నదే అతని ఆకాంక్ష. కరమ్ సింగ్‌తో, చూడు కరమ్ సింగ్, నేను సన్యాసిగా మారినట్టు నీ కళ్ళతో నువ్వే చూశావు కదా! ఇక నేను పాఠశాలకు రాను. ఈ పర్ణకుటీరమే నా స్వర్ణమందిరం. నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇక నువ్వు వెళ్ళు. నీ యాత్ర కొనసాగించుకో. నువ్వు శుభం గాక అని చెప్పాడు. యోగి సమాధాన పడలేకపోయాడు కరమ్ సింగ్. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. ఘోరంగా విలపించాడు. హిమాలయ వాసం విడిచి తిరిగి పాఠ్యాలకు రమ్మని యోగిని వేడుకున్నాడు. తన శేష జీవితం హిమాలయలోనే గడపాలన్నదే తన దృఢ నిర్ణయమని జవాబు చెప్పాడు యోగి. కరమ్ సింగ్ యోగి పాదాలపై పడ్డాడు. మనసు మార్చుకొని పటియాలకు తిరిగి రమ్మని మళ్ళీ మళ్ళీ వేడుకున్నారు. బంధాలు పెంచుకున్న కరమ్ సింగ్‌కు బంధాలు తెంచుకున్న విష్ణుదాసు మాటలు అర్థం కాలేదు. అప్పుడు యోగి, కరమ్ సింగ్, మొదట నువ్వు బద్రీనాథ్ యాత్ర వెళ్ళాలన్న ఉద్దేశంతో బయలుదేరావు. మార్గమధ్యంలో తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడ కలుసుకోవడం అన్నది అనుకోని సంఘటన. అనుకున్న ప్రకారం నీ బద్రీనాథ్ యాత్ర ముగించుకొని రా. తిరుగు ప్రయాణంలో మిగతా విషయాలు ఆలోచించుకోవచ్చు. నేను చెప్పినట్టు చెయ్యి అని కరమ్ సింగ్‌కు నచ్చచెప్పాడు విష్ణుదాసు. మాటలు సబబుగా తోచి కుటీరం విడిచి తన సపరివారంతో బద్రీనాథ్ యాత్రకు బయలుదేరారు కరమ్ సింగ్. కరమ్ సింగ్ బద్రీనాథ్ నుంచి తిరిగి రావడానికి కనీసం 15 రోజులు పట్టవచ్చు. కాబట్టి ఆ ప్రదేశం విడిచిపెట్టి సుదూరాన ఉన్న గంగోత్రికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు యోగి. అప్పుడు కరమ్ సింగ్ గొడవ ఉండదు అని నిర్ణయించుకొని కుటీరం విడిచి కమండలం కర్ర పట్టుకొని గంగోత్రికి వెళ్ళిపోయాడు విష్ణుదాసు. మరి 6వ చాప్టర్, శిష్య సంప్రాప్తం. ఆకలి వేసినప్పుడు కందమూలాలు దొరికిన పండ్లు తింటూ గంగోత్రికి ప్రయాణమయ్యాడు విష్ణుదాసు. అది చాలా కాలం నడిచి చివరకు గంగోత్రికి చేరుకున్నాడు. ఆ ప్రాంతంలో అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్న సాధువులు కొందరు కనిపించారు. తనకు అనుకూలమైన ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ కూర్చొని తపస్సులో మునిగిపోయాడు. ఆ విధంగా సుదీర్ఘ కాలం తపస్సమాధిలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక పంజాబీ యువ సాధువు అది గమనించి ఎలాగైనా విష్ణుదాసునికి ఆశ్రయం ఇచ్చి ఆయన నుంచి సాధనా రహస్యాలు తెలుసుకోవాలని ఆశించాడు. ఆయన సమాధి నుండి లేచే వరకు వేచి ఉన్నాడు. విష్ణుదాసు బృహస్మృతి రాగానే ఆయన సమీపించి, మహాత్మా, నేను ఒక పంజాబీ సాధకుడును. నా పేరు కృపాల్ సింగ్. నేను కొన్ని నెలలుగా ఇక్కడ సాధన చేసుకుంటున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించండి. నేను సంస్కృతం, గురు గ్రంథ సాహెబ్ అంటే గురునానక్ ప్రవహించిన పవిత్ర గ్రంథం అధ్యయనం చేశాను. తమ మార్గదర్శకంలో తపస్సు చేసుకోవడానికి నాకు దారి చూపించండి. నా కోరికను మన్నించండి అని వేడుకున్నాడు. కృపాల్ సింగ్‌ను శిష్యుడిగా స్వీకరించి తన చరిత్రను కృపాల్ సింగ్‌కు పంజాబీ భాషలో చెప్పాడు. తనకు సరైన గురువు లభించినందుకు కృపాల్ సింగ్ ఎంతో సంతోషించాడు. భగవద్ అనుగ్రహం వల్ల వయసు మళ్ళిన విష్ణుదాసుకు వయసులో ఉన్న శిష్యుడు దొరికారు. కృపాల్ సింగ్ శ్రద్ధాభక్తులతో అన్ని వేళలా గురుసేవడి చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచింది. విష్ణుదాసుకు బద్రీనాథ్‌కి వెళ్లి శ్రీమన్నారాయణను దర్శించాలన్న సంకల్పం కలిగింది. గురు శిష్యులిద్దరూ బద్రీనాథ్ యాత్రకు బయలుదేరారు. అవసరమైనప్పుడు దారిలో ఆగి వంట చేసి గురువుకు భోజనం అమర్చేవాడు కృపాల్ సింగ్. ఎత్తైన పర్వతాలు ఎక్కవలసి వచ్చినప్పుడు గురువుకు చేయూతనిచ్చేవాడు. గురువును కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ దారి పొడవునా సేవలు చేస్తూ వచ్చాడు. నారద మహర్షి భక్తి సూత్రాలలో గల సత్సంగ వైశిష్టం గురించి తెలియచేస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ సత్సంగం పొందాలని ఉద్బోధిస్తాడు కృపాల్ సింగ్‌కు. విష్ణుదాసు తన సత్సంగత్యం సంప్రాప్తమైంది. అతడు మంచి పండితుడు.
సచ్చింతన కలవాడు, స్వచ్ఛంద సేవానిరతుడు, భోగరహితుడు. అందుకే అతనికి గురు కటాక్షం లభించింది. కృపాల్ సింగ్ నిర్మల శాఖకు చెందినవాడు. ఆ మతానుసారం అతడు శ్వేత వస్త్రాలు ధరించేవాడు. గురువు చిన్న అంగవస్త్రం ధరించేవాడు. అలా నడుస్తూ వాళ్ళ స్వర్గారోహణ పర్వతం దగ్గరికొచ్చాడు. ఆ పర్వతం పక్కన వలయాకారంలో గల లోతైన పెద్ద కొలనొకటుంది. పూర్వం పాండవులు యమలోకానికి వెళ్లే ముందు వారి అస్త్రాలను ఆ గుండంలోనే పారవేశారు. పాండవులు నడిచిన బాటను కనుక్కోవడానికి గురు శిష్యులిద్దరూ చాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రదేశమంతా మంచుతో కప్పబడి ఉండడం వల్ల వారికి ఆ జాడ తెలియలేదు. పర్వతం చాలా పవిత్రమైంది కాబట్టి ఆ ప్రదేశంలో చాలా మంది యోగులు, సిద్ధులు ధ్యాన నిమగ్నులై ఉండడం చూశాడు. అక్కడ కొంతకాలం తపస్సు చేసుకోవాలన్న సంకల్పం కలిగింది విష్ణుదాసుకు. ఒక అనుకూల ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే కూర్చొని తపస్సమాధిలో మునిగిపోయాడు. గురువుకు సమీపంలోనే కృపాల్ సింగ్ కూడా ధ్యాన నిమగ్నులై కూర్చున్నాడు. కొంతకాలం తర్వాత ఆ ఇద్దరు అక్కడి నుంచి లేచి ముందుకు సాగిపోయారు. నడిచి నడిచి వారి అలకాపురి అనే ప్రదేశం చేరుకున్నారు. అక్కడ కూడా కొంతకాలం తపస్సు చేసుకున్నారు. దారిలో శిష్యుడి ఆధ్యాత్మిక విషయాలు, సాధనా రహస్యాలు బోధిస్తూ ఉండేవాడు విష్ణుదాసు. వారి గమ్యస్థానం బద్రీనాథ్. అది ఇంకా చాలా దూరంగా ఉంది. అలకాపురి నుండి గౌరీకుండ్ చేరుకున్నాడు. వృద్ధ సన్యాసి సానుకూలతను బట్టి వాళ్ళ సౌకర్యకంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. వాళ్ళు గౌరీకుండ్ నుంచి బయలుదేరాక ఒక విచిత్ర సంఘటన జరిగింది. గంభీరమైన ఆకృతి గల ఒక తపస్వి దారిలో ఎదురుపడ్డాడు. ఆయన జటాజూటలాన్ని తలపై ఒక కిరీటంలా ముడిపెట్టుకున్నాడు. ఒక బూర్జ పత్రానికి అంగ్రవస్త్రంగా ధరించాడు. మిగిలిన దేహమంతా దిగంబరంగా ఉంది. ఆయన విష్ణుదాసుతో, మహాత్మా, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. నేను ఇక్కడ చిరకాలం నుండి తపస్సు చేసుకుంటున్నాను. ఎన్నో సిద్ధులు సంపాదించాను. ఆ సిద్ధులన్నీ మీకు నేర్పుతాను. మిమ్మల్ని చూడగానే మీరు మంచి తపస్సునులని నాకు అర్థమైంది. నాకు ఇంద్రలోకం వెళ్ళడానికి సరైన సహచరులు కావాలి. మీ గురు శిష్యులిద్దరిలో మీకే అర్హత ఉంది. మీరు నన్ను రాగలరు. మీ శిష్యుడు రాలేడు. కాబట్టి మీ శిష్యుణ్ణి ముందుగా బద్రీనాథ్‌కి పంపించి, అతన్ని అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పండి. ఇంద్రలోక యాత్ర తర్వాత మనం బద్రీనాథ్ వెళ్ళవచ్చు అని చెప్పాడు. విష్ణుదాస్ ముందుగా కృపాల్ సింగ్‌ను బద్రీనాథ్ పంపించారు. తర్వాత ఆ తపస్వి కొన్ని ఔషధకులు తెచ్చి, వాటిలో కొన్ని మాత్రలు తయారు చేసి, మహాత్మా, ఈ చిన్న మాత్రలు చేతులకు రుద్దుకోండి. ఈ పెద్ద మాత్రలు బుగ్గన పెట్టుకోండి. అలా చేస్తే మంచులో కప్పబడిన ఈ రహదారిపై సునాయాసంగా నడవగలం. కొన్ని నెలల పాటు మనకు ఆకలి దప్పులు ఉండవు అని చెప్పి విష్ణుదాస్‌కు మాత్రలందించారు. విష్ణుదాసు తపస్వి చెప్పినట్టుగా చేశారు. ఆ తపస్వి కూడా చిన్న మాత్రలు చేతులకు రుద్దుకున్నాడు. 2 పెద్ద మాత్రలు బుగ్గన పెట్టుకున్నారు. ఇద్దరూ కలిసి విరామం లేకుండా హిమాలయ క్లిష్టమైన దారుల వెంట వారాల తడబడి ప్రయాణం సాగించాడు. ఇంద్రలోక మునికిని శంకించకుండా విష్ణుదాసు తపస్విని అనుసరించాడు. అలా నడుస్తూ ఉండగా విజయ పర్వత శ్రేణుల్లో ఒక అందమైన భవంతులు, అక్కడ విహరిస్తున్న సుందర పురుషులు, అపురూప లావణ్యం ఒలకపోస్తున్న స్త్రీలు వాళ్ళకు కొంత దూరంలో కనిపించారు. చెవులకు ఇంపైన సంగీత ధ్యన నట ధ్వనులు కూడా వినిపించాయి. అప్పుడు ఆ తపస్వి విష్ణుదాసుతో, మహాత్మా, మన గమ్యస్థానం చేరుకున్నట్టే. అదిగో ఆ దూరాన కనబడుతుందే ఇంద్రలోకం. ఆ ఇంద్రలోకాన్ని దర్శించాలని ఎన్నాళ్ళ నుంచో కుతూహలపడుతున్నాను. సరైన సహచరులతో కలిసి వెళ్ళాలని ఇంతకాలం వేచున్నాను. అదృష్టం కొద్దీ అకస్మాత్తుగా మీ సాంగత్యం లభించింది. ఇక ఇంత దూరం నడవడం, ఇంత శ్రమను తట్టుకోవడం సాధారణ సాధవులు చెయ్యలేరు. ఇక మామూలు మనుషుల సంగతి వేరే చెప్పాలా? మనమిప్పుడు నగరంలో ప్రవేశించి మహేంద్రుని దర్శించుకుందామని చెప్పాడు. అంతలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. 4 తెల్లని అందమైన గుర్రాలు కట్టిన రథం ఒకటి వచ్చి వాళ్ళకు దగ్గరగా ఆగింది. ఆ రథం నుంచి ఒక గంధర్వుడు దిగారు. శిరస్సున రత్న కిరీటాన్ని ధరించి అతడు మంచి టీవీగా ఉన్నాడు. మడత పెట్టిన కంబరిని భుజం మీద వేసుకున్నాడు. కుడి చేత్తో కొరడ పట్టుకున్నారు. ఇద్దరిని సంబోధిస్తూ, మహాత్ములారా, మీకు ప్రణామాలు. మీ ఇద్దరిని తీసుకొని రమ్మని మహేంద్రుడు నన్ను ఆజ్ఞాపించి మీ దగ్గరకు పంపించాడు. రండి, మీరు ఈ రథం మీద కూర్చోండి. నేను మిమ్మల్ని నేరుగా ఇంద్రుని సమక్షానికి తీసుకెళ్తాను. మీ అంతట మీరు అక్కడికి చేరుకోలేరు అని చెప్పారు. తపస్వి విష్ణుదాస్ రథాన్ని అధిరోహించాడు. గంధర్వుడు రథం ముందు
నడిపించాడు. కొద్దిసేపటికి ఇద్దరికీ మత్తు ఆవరించింది. వాళ్ళకు పూర్తిగా స్పృహ లేకుండా పోయింది. స్పృహ వచ్చి చూసేసరికి వాళ్ళు బద్రీనాథ్‌లో ఉన్నారు. విష్ణుదాసుకు ఆ ప్రాంతమంతా అపరిచితమైన తపస్వికి మాత్రం సుపరిచితమే. తాము ఇప్పుడున్నది బద్రీనాథ్ అని, ఇంద్రలోకం కాదని ఇట్టే గుర్తుపట్టాడు తపస్వి. విష్ణుదాసుతో మహాత్మా, గంధర్వులు మనల్ని మోసం చేశారు. రథంపై కూర్చొని మనిద్దరిని మూర్ఛపోయేలా చేసి మనల్ని ఇక్కడికి విడిచి వెళ్ళిపోయారు. మనం ఇంద్రలోకాన్ని దర్శించడం ఆ గంధర్వునికి ఇష్టం లేదనుకుంటా. మనకంటే ఎక్కువ శక్తి గల తన మాయోపాయంతో మనల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ గంధర్వులకు మనలాంటి మానవులంటే చాలా అసూయ. అందుకే అతనిలా చేశాడు. మీకు ఇంద్రలోకం చూపించలేకపోయాను. క్షమించండి. ఇప్పుడు నేను అరినార్ అడవులకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి ఎక్కువ సిద్ధులు సంపాదిస్తాను. బద్రీనాథ్ వచ్చాం కాబట్టి మీ శిష్యుణ్ణి మీరు తప్పకుండా కలుసుకుంటారు. ఇక నాకు సెలవిప్పించండి అని చెప్పి ఆ తపస్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మాస్టర్స్, రేపు 5000 సంవత్సరాల గల ఋషి దర్శనం తెలు దర్శనం గురించి తెలుసుకుందాం. థాంక్ యూ మాస్టర్స్.